అతను ఎక్కడెక్కడ ఆ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు పడేశారు, అక్కడ కూడా తీసుకెళ్లారు. కానీ అక్కడ తీసుకెళ్ళినటువంటి సమయంలో కూడా అక్కడ ఏమీ కూడా లేదు. అక్కడ కనీసం ఆ బాడీకి సంబంధించినటువంటి ఆ బురద కావచ్చు, ఆ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనీసం బొక్కలు కానీ ఏవి కూడా కనిపించకుండా అక్కడనే సమీపంలో ఉన్నటువంటి ఒక చెరువులో కూడా ఆ దుర్మార్గుడు కూడా పడేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి క్లూస్ టీమ్స్ కూడా ప్రస్తుతానికి ఆ నివాసానికి వెళ్ళి ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నటువంటి సందర్భంలో భయంకరమైనటువంటి ఆ వస్తువులు కూడా అక్కడ కనిపించాయి. ఒక్కసారిగా పోలీసులు అవాక్కైనటువంటి సందర్భం కూడా నెలకొంది. పోలీసులు ఒక్కసారిగా అక్కడ చూసి ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా చూడలేదు, మీరు ఇంత కిరాతంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎందుకు ఈ విధంగా తయారైన విధంగా కూడా పోలీసులు ఒక ఆలోచనలు కూడా రావడం జరిగింది. అయితే పోలీసులు ఇంట్లోకి చేరుకున్నటువంటి సమయంలో అక్కడ ఒక పెద్ద మొద్దు, మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు, ఆ మొద్దు ఒకటి రౌండ్ కలర్లో ఉంది. రౌండ్లో ఉన్నటువంటి ఆ మొద్దు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. ఆ మొద్దు అది మామూలుగా అయితే మటన్ షాప్లో మటన్ కొట్టడానికి వాడేటువంటి ఆ మొద్దు, అతని దగ్గర ఉన్నటువంటి కత్తి కూడా మటన్ షాప్ దగ్గర కొట్టేటువంటి ఆ కత్తి, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అతను మద్యం సేవించి ఈ విధంగా వ్యవహరించాడనే విధంగా కూడా పోలీసు చెప్తున్నారు. మనకు కనిపిస్తున్నాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బాటిల్స్ కావచ్చు, ఆ మొద్దు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ కుక్కర్ కూడా మనకి ఏ విధంగా ఉందో మనకి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే ఎంత పక్కా ప్లాన్ తోటి ఈ దుర్మార్గుడు వ్యవహరించినటువంటి తీరు